ఓం శ్రీమాతే నమ. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను నేనైతే. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే, ఆడవాళ్ళు ముఖ్యంగా స్త్రీలైనా పురుషులైనా ఈ దేవీ నవరాత్రుల్లో మనము కొన్ని తప్పులైతే అస్సలు చేయకూడదండి. ఈ తప్పులు చేస్తే నవరాత్రుల్లో అమ్మవారి ఫలితం మనకు దక్కకపోగా అసలుకి అమ్మవారి కరుణా కటాక్షాలు కూడా మనకి అందవంట. ఈ తప్పులు అందరూ చేయకుండా ఉండండి. దయచేసి అన్ని విధానాలు తెలుసుకొనే మనం పూజలో ఎంట్రీ కావాలండి. కొత్తగా చేసే వాళ్ళు ఉంటారు కదా, చాలా మటుకైతే కొంతమంది అవన్నీ అవసరం లేదు అని అనుకుంటారు, కానీ చాలా అవసరం అండి. దేవీ నవరాత్రిలో పాటించవలసిన నియమాలు మనం తెలుసుకోవాలి. ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలండి. ముఖ్యంగా మనము పాడ్యమి నుంచి అన్నీ తెచ్చుకుంటారండి చాలామంది. ఏవైనా వస్తువులైనా సరే అమావాస్య అని భయపడిపోతుంటారు, కానీ అమావాస్య అని భయపడకూడదండి. దేవుడికి అమ్మవారికి పూజా సామాగ్రి అయినా సరే అమావాస్య రోజే తెస్తానండి నేనైతే. మనము ఇల్లు శుభ్రం చేసుకొని ముందే 2 days బిఫోరే ఇల్లు శుభ్రం చేసుకొని బట్టలు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం కదా. దేవుడి గదిని శుభ్రం చేసుకునేది కూడా అమావాస్య రోజు చేసుకోవాలండి. తప్పు లేదండి. ఈ దేవీ నవరాత్రుల్లో మాత్రము వస్తువులు కూడా అమావాస్య రోజే తెచ్చుకోవాలండి. అంటే పాడ్యమి ముందు రోజు వచ్చేస్తుంది కదా అమావాస్య, పెత్రమాస వచ్చేస్తుంది కదా. ఆ పెత్రమాస రోజే మనము పొద్దున లేచి మన విధి విధానం చేసుకొని తలంటు స్నానం చేసుకోవద్దు. ఆ రోజు తల స్నానం చేసుకోవాలి. తలంటు స్నానం అంటే తలకి షాంపూ కానీ కుంకుడుకాయ కానీ ఏది పెట్టకూడదండి. ఈ దేవీ నవరాత్రుల్లో కూడా అవన్నీ పాటించద్దు. మనం షాంపూలు కానీ కుంకుడుకాయలు కానీ ఏది పెట్టకూడదు. చాలామంది డైలీ చేయాలా అంటున్నారు తలస్నానం. డైలీ తలస్నానం చేస్తే చాలా మంచిదండి. లేదు మాకు వీలు కాదు అంటే తలస్నానం కూడా చేయనవసరం లేదు. ఒక్కరోజు మనం అమావాస్య రోజు చేసుకున్నా పర్వాలేదు. ముందు రోజు చేయాల్సిన అవసరమే లేదండి తలస్నానం అయితే. కానీ కుంకుడుకాయలు షాంపూలు మాత్రం తలకి పెట్టకూడదు. అలాగే అమావాస్య రోజు కూడా పెట్టుకోవచ్చా అని అనుకుంటున్నారు, కానీ పెట్టుకోవద్దండి. అమావాస్య రోజు తలంటు స్నానం చేయకూడదు, తల స్నానం చేయాలి. తల స్నానం అంటే ఓన్లీ పైన నుంచి నీళ్ళు పోసుకోవాలి అంతే, అది తల స్నానం. ఈ విధి విధానాలన్నీ పాటించుకోవాలండి మనమైతే. అలాగే మనము సామాగ్రి, దేవుని పూజ సామాగ్రి ఉంటుంది కదా, దేవుని పూజ సామాగ్రి కూడా మనం అమావాస్య రోజే తెచ్చుకోవాలండి. అమ్మో అమావాస్యనా తెచ్చుకుంటే ఏమైనా అయిపోతుందేమో అని ఏమీ భయపడద్దండి. అమావాస్య రోజు తెచ్చుకోవాలి. అమావాస్య దేవుని గది శుభ్రం చేసుకోవాలి, తప్పు లేదండి. పూజా సామాగ్రి కూడా మనము శుభ్రం చేసుకోవచ్చు. పూజ సామాగ్రిని తెచ్చుకోవచ్చు. 1 day బిఫోరే తెచ్చుకోవాలండి. ఏ రోజైతే పూజ ఉంటుందో పాడ్యమి ఆ రోజు తెచ్చుకోవడం తప్పండి, తెచ్చుకోవద్దు. దేవీ భాగవతంలో మాత్రం అమావాస్య రోజే తెచ్చుకోవాలి. నేను పండితుని అడిగి మరీ చెప్తున్నానండి మీకైతే, నాకేం తెలియకుండా చెప్పట్లేను. బ్రాహ్మణుని అడిగే నేను పాటిస్తున్నానండి. నేను ఎలా పాటిస్తున్నానో మీకు కూడా అదే షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో మాత్రము. ఇంకోటి, మనము మాంసాహారం తినకూడదండి. అలాగే పూజ చేసే వాళ్ళే తినకూడదు కదా. హస్బెండ్స్ తినొచ్చా అంటే తినకూడదండి వాళ్ళు కూడా. కానీ ఒకవేళ బయట తిన్నా కానీ వాళ్ళు తలస్నానం చేసుకొని ఇంట్లోకి రావాలండి. ఇవన్నీ విధి విధాలు పాటించుకోవాలి మనమైతే. అంటూ ముట్టు చూసుకోవాలండి. బయటికి వెళ్ళినప్పుడు అంటూ ముట్టు ఉంటుంది కదా, అవి చూసుకోవాలండి. ఎవరన్నా చనిపోతే మాత్రం కూడా వెళ్ళకూడదండి. దేవీ నవరాత్రులు చేసేవాళ్ళు వెళ్ళకూడదు. ఎవరన్నా చనిపోతే ఎవరికైనా హాస్పిటల్స్కి ఇలాంటి చోట్లకి మనము వెళ్ళకూడదు దేవీ నవరాత్రులు చేసేవాళ్ళు. ఒకవేళ వెళ్ళే పరిస్థితి, హాస్పిటల్కే వెళ్ళే పరిస్థితి వస్తే కూడా మనము తలస్నానం చేసుకోవాలి. తలస్నానం చేసుకొనే మన ఇంట్లోకి రావాలి. ఈ విధానాలన్నీ పాటించుకోవాలండి. ఆహారంలో మాత్రము నియమ నిష్ఠాలైతే ఉన్నాయండి. అప్పుడు ఉల్లి వెల్లుల్లి తినకూడదండి. అల్లం తినొచ్చండి, వెల్లుల్లి ఉల్లి మాత్రం నిషిద్ధము. ఇంకోటి మాంసాహారము, మద్యపానీయము, జెంట్స్ అయితే సిగరెట్స్ కూడా మానేయాలండి. ఇవన్నీ చూసుకోవాలి. కానీ నిరాహారంగా ఒంటి పూట కూడా భోజనం చేయకుండా నిరాహారంగా కఠినంగా భోజన నియమాల్లో పాటిస్తుంటారు చాలామంది స్త్రీలు అయితే. అలా ఉండకూడదంట. పెళ్ళైన వాళ్ళు కఠినంగా చేయకూడదంట అండి. సుమంగళి అయితే
ఒంటి పూట భోజనం అయితే చేసుకోవాలండి. ఇలా కఠినంగా భోజనం చేస్తే కూడా మనకి అమ్మవారి కృప కటాక్షాలు కలగవంటండి, దేవి భాగవతంలో ఉన్నది. అందుకే చెప్తున్నాను, ఎవరైనా సరే అండి ఒంటి పూట భోజనం చేసుకొని పొద్దున మనకి పాలు ఏవైనా కాఫీ కానీ టీ కానీ మజ్జిగ కానీ తీసుకోవచ్చండి, తప్పులేదు. నిరాహారంగా మాత్రం ఉండొద్దండి. అమ్మవారి నైవేద్యాలకు వచ్చేసరికి అయితే మనము ఏవైతే అమ్మవారికి నైవేద్యంగా పెడతామో అవే స్వీకరించాలండి. దాంట్లో కూడా ఉల్లిల్లి వెల్లి అల్లం మాత్రం వేసుకోవచ్చు, ఉల్లిల్లి వెల్లుల్లి వేసుకోవద్దండి. ఇంకోటి మసాలాలు కూడా వాడద్దండి ఏవి కూడా. చాలామంది సాంబార్ పొడి అని చేసి పెట్టుకుంటారు, ఇంట్లో మసాలా మిక్సీ పట్టుకొని పెట్టుకుంటారండి. అలా మసాలాలు సాజీరా పట్టా ఇలాచీలు ఇవి వాడకూడదండి. ఇలాచీ వాడుకోవచ్చు, కానీ ఆల్ మిక్సింగ్ మసాలాలు ఉంటాయి కదా, బిర్యానీ మసాలాలు, అవన్నీ వాడకూడదండి. బయట నుంచి తెచ్చి మనము నవరాత్రుల్లో పూజ అంటే పూజలాగానే ఉండాలండి. మితంగా తినాలి, ఎక్కువ కూడా తినొద్దండి. ఆహారం కూడా కడుపు నిండా నింపేసుకొని కూడా మనము అట్లా తినకూడదండి. ఎంత కావాలో అంతే తినాలి. ఇంకోటి, ఆహారాన్ని వృధా చేయొద్దండి. ఈ దేవీ నవరాత్రుల్లో ఎంత కావాలో అంతనే వండుకోవాలి. మిగిలింది వేరే వాళ్ళకి, లేని వాళ్ళకి మనం అన్నదానం రూపంలో అయినా సరే ఇచ్చుకోవచ్చు, కానీ వండుకొని పడేసే పని పెట్టుకోకూడదండి. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకోటి, ఆడవాళ్ళు ఇంట్లో శాంతంగా ఉండాలండి. మన మీద ఎవరైనా సరే అరిచినా తిట్టినా సరే మనం మౌనంగా శాంతంగా ఈ 10 రోజులు ఉండాలండి. ఇంట్లో మాత్రము అరుపులు కేకలు గొడవలు కాకుండా చూసుకోవాలండి. ఎంత శాంతంగా ఉండాలంటే మనము అఖండ దీపం పెట్టినా సరే పెట్టకపోయినా సరే, కానీ ఒకవేళ అఖండ దీపం పెట్టినా ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ దేవీ నవరాత్రుల్లో ఆడవాళ్ళు సౌమ్యంగా ఉండాలండి, కఠినంగా మాట్లాడకూడదు. ఎంత సౌమ్యంగా ఉండాలంటే ఓపిక, మనకి ఒంట్లో ఓపిక ఎంతుందో అని అమ్మవారు పరీక్షిస్తుందంట. ఈ 10 రోజులు కూడా ఎవరితో కూడా కఠినంగా ఉండొద్దు, ప్రేమగా ఉండాలండి. మాతృ ప్రేమ ఉండాలి ప్రతి ఆడవాళ్ళకు కూడా, పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే. ఇంకోటి, చాలామంది అడుగుతున్నారు వాట్సాప్లో కూడా నన్ను, మంచం పైన పడుకోవచ్చా అని. మంచం పైన అందరూ పడుకోవద్దండి. ఎక్కువ పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, కొంచెం కాళ్ళ నొప్పులు, మనకి చేత కాదు, కాళ్ళ నొప్పులు నడుముల నొప్పులు ఉంటాయి అని అంటున్నారు. అలాంటి వాళ్ళకి కొత్త బెడ్షీట్ వేసుకొని పడుకోవచ్చండి. కానీ అందరికీ నిషిద్ధం అండి ఇది. మామూలుగా యంగ్ ఏజ్ వాళ్ళైతే కింద కూడా పడుకోవచ్చండి, బండల పైన. అది కూడా మాకు ప్రాబ్లం అవుతుంది అంటే ఒక సాప వేసుకొని పడుకోవచ్చండి, తప్పులేదు, అంతే. ఇవన్నీ పాటించుకోండి. చాలామంది తెలియకుండా మనకి ఏం తినాలి ఏం తినకూడదో కూడా మనం తెలుసుకోవాలండి. అమ్మవారికి కూడా ఉల్లిల్లి వెల్లుల్లి పెట్టద్దు నైవేద్యంలో. ఇవి చూసుకోండి అందరూ కూడా. దేవీ నవరాత్రుల్లో మనం ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిదండి. లేడీస్ కఠినంగా మాట్లాడొద్దు, కోపగించుకోవద్దు. పిల్లలతో కూడా ప్రేమగా ఉండాలండి. ఎంత కోపం వచ్చినా సరే పక్కన పెట్టండి 10 రోజులు మాత్రం. ఇది అందరూ మర్చిపోవద్దండి. అందరికీ, లేడీస్కి అందరికీ చెప్పుకుంటున్నానండి. నేనైతే చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. మీకు నాకు తెలిసినవి నేను చెప్తున్నాను. మీకేమైనా తెలిస్తే కామెంట్స్ రూపంలో పెట్టండి. నేను తప్పకుండా రిప్లై కూడా ఇస్తానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్లో పెట్టొచ్చండి, ఓకేనా? నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచ్ చేసినందుకు ఇప్పటివరకు.